ఏ హాయ్ గైస్, స్విగ్గీ 100 days ఛాలెంజ్లో ఈరోజు మన 9th డే. యాక్చువల్లీ లాస్ట్ సండే బండి హ్యాండ్ ఇచ్చింది, మీకు కూడా తెలుసు. అది ఇంజన్ రిపేర్ చేయించుకోవడానికి 1 week పట్టింది. నిన్న తీసుకున్నా, ఈరోజు లాగిన్ అవ్వగానే క్లచ్ కేబుల్ దిగిపోయింది. నిన్న చూసుకోలేనట్టున్నది. సో ఇంకా ఇది వేయించుకొని ఆర్డర్ పికప్ చేసుకోవడానికి అయితే జూబ్లీస్ వెళ్ళాలి. ఫస్ట్ ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నా. ఇది బ్యాచ్ ఆర్డర్ ఉండే, కాకపోతే ఇంకో ఒక కస్టమర్ ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుండు, లేట్ అవుతుందని చెప్పి. ఎంత వస్తా అని చెప్తున్నా 10 minutesలో, అయినా క్యాన్సిల్ చేసుకుండు. ఒక నిమిషం, ఇక్కడ ఇచ్చేసిన ఆర్డర్ డెలివరీ కొట్టగానే క్రీమ్ స్టోన్ నుంచి ఆర్డర్ పడింది. ఇది ఇంకా రెడీ రాలేదు. 396 ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇంకా పికప్ కొట్టేసుకొని మహబూబాబాద్ పాలిటెక్ సిటీ వెళ్ళిపోవాలి. ఓకే రైట్. ఈ అపార్ట్మెంట్స్లోకి ఎన్నిసార్లు వచ్చినా కూడా ఏ బ్లాక్ ఎక్కడ ఉందో మర్చిపోతా, గుర్తే రాదు. మళ్ళీ బోర్డులు చూసుకొని వెళ్ళాలి. బిల్డ్ ఎక్కడ ఉంది? బిల్డ్ కొట్టేసిన బిల్ ఇంకా రావట్లేదు. వచ్చేసారు. ఏంట్రా బాబు వీడు అసలు సర్జు పెట్టినప్పుడే లాంగ్ వేస్తాడు. ఇది 66 rupees సర్జ్ ఉంది, దాంట్లో ఆర్డర్ 117 వేసిండు. 25 rupees రిటర్న్ బోనస్. ఇది ఎక్కడ ఇవ్వాలంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇది ఎక్కడేమో దగ్గర ఓఆర్ఆర్ దగ్గర ఇవ్వాలి. ఇంత దూరం వేసి 117, దాంట్లో 66 సర్జ్. అంటే 66 మైనస్ చేసుకుంటే ఏందో ఇంకా. ఇప్పుడేమో సర్జ పెట్టిండు 55 to 70 అని. సర్జ టైంలో ఇట్లా లాంగ్ తిప్పేసి సాగా కొడతాడు. మెక్డోనల్డ్స్లో తీసుకోవాలి. ఓకే, ఆర్డర్ పికప్ కొట్టేసుకుందాం. ఓకే డన్. ఆర్డర్ అయితే పికప్ అయిపోయింది. చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ ఉందో. ఇది హిల్ క్రిస్ట్ అపార్ట్మెంట్ అంట. ఇది ఎక్కడో చూసినట్టుంది, పోయినట్టుంది. ఇక్కడ నుండి 10 kilometers ఉంది. 10 kilometers అంటే కాజాగూడ రోడ్ నుండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఓకే, వెళ్ళిపోదాం ఇంకా. ప్లెజర్. డెలివరీ అయిపోయింది, కానీ 128 వచ్చినాయి, 70 సర్జ్. ఇప్పుడు 5 minutes వెయిట్ చేస్తే 25 వస్తాయి. నాకు తెలిసి ఆర్డర్ అయితే వెయిట్ చేయిస్తాడు, ఎందుకంటే ఇప్పుడు సర్జ్ ఉంది కదా, ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. సో వెయిట్ చేపిస్తాడు. ఈ డెలివరీ బాయ్స్ హెల్మెట్ పెట్టుకొని రా బాబు. డైలీ 10 hours ఎంతలోనో 10 hours అన్న తిరుగుతుంటారు. హెల్మెట్ పెట్టుకొని తిరగండి. వాడగా బైక్ పైన పోతుండా, వాడే చిన్న పిల్లగాడు లెక్కున్నాడు. మళ్ళీ వెనకాల ఇంకో చిన్న పిల్లగాడిని ఎక్కించుకొని స్విగ్గీ చేస్తున్నాడు. హెల్మెట్ లేదు, ఏం లేదు. అవసరమా అంత రిస్క్? ఏం ఆర్డర్లు ఇస్తున్నాడు మామా. ఈరోజు సర్జు పెట్టిండు, లాగిన్ బోనస్ పెట్టిండు. ఆ లాగిన్ బోనస్ పెట్టిన పాపానికి మొత్తం లాంగ్ ఆర్డర్స్ ఇస్తుండు. ఇందాకనే లాంగ్ ఇచ్చొచ్చిన, ఒకటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఇచ్చిన, మళ్ళీ అక్కడ నుండి తీసుకొచ్చి మళ్ళీ జూబ్లీస్లో ఇచ్చిన, మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ లాంగ్ 140. ఇదేది గౌల్దొడ్డి తీసుకోవాలనుకుంటా. వీడు లాగిన్ బోనస్ పెట్టి ఇట్లే చేస్తాడు, ఇంకా తప్పదుగా. ఈ ఆర్డర్ ఇక్కడ మిలానో ఐస్ క్రీమ్లో పికప్ చేసుకొని
వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడ కాదంటే మొత్తం ఫుల్ ఉంది రష్. ఆర్డర్ పికప్ ఆర్డర్ ఇక్కడ ఎక్స్క్యూజ్ వాళ్ళు ఎక్కడ రమ్మన్నారన్నా? ఇటు అంటే అటు అంటే ఇటు తిప్పుతున్నారు వీళ్ళంతా. ఈ ఆర్డర్ అయిపోయింది. ఇంకా ఎంత 40 minutesలో 2 ఆర్డర్స్ కొట్టాలనుకుంటా. ఇది క్రీమ్ స్టోన్ ఆర్డరు. ఇక్కడ చూడండి రెస్టారెంట్ పికప్ టైం అంటే 3:23కి ఉంది రెస్టారెంట్ పికప్ టైం. ఇక్కడ 3:44 అవుతుంది. 3:44 అవుతుంది. ఇప్పటిదాకా రెస్టారెంట్ వాళ్ళు ఆర్డర్ వేయలే. మొత్తంగా నా ఒక్కడికే కాదు, ఇంతమందికి ఆర్డర్ వేయలే. కస్టమర్లు ఏమో మాకు కాల్ చేసి దమ్ చేస్తారు, ఆర్డర్ లేట్ అయింది అని. వీళ్ళు ఇవ్వనప్పుడు మనం ఏం చెప్తాం? ఈ ఆర్డర్ ఇక్కడ డెలివరీ చేయడానికి అయితే వచ్చా. ఇంకా లాగిన్ బోనస్ అయితే రాదు, జస్ట్ ఒక్క ఆర్డర్. ఈ ఆర్డర్ తొందరగా ఇచ్చింటే వచ్చేది, కానీ ఈ ఆర్డర్ ఇవ్వలేదు కాబట్టి ఇంకొక ఆర్డర్ నేను డెలివరీ చేయలేదు. సో ఆ ఒక్క ఆర్డర్ అవ్వకపోవడం వల్ల లాగిన్ బోనస్ రాదు ఈరోజు మనకి. ఏంటి ఎవరు దొరికేయట్లేదు సార్. అయిపోయింది. ఆఫ్ చేసి రప్పమని బంద్ చేయాలి, లేదంటే ఆర్డర్ ఇస్తాడు సర్చ్ లేదు కాబట్టి. బంద్. ఇంకా 2 hours రెస్ట్ తీసుకొని వచ్చేద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్. 2 hours రెస్ట్ తీసుకున్న తర్వాత ఆన్ చేసిన నింబడి ఇది లిల్లైస్ అంట. ఏందో లిల్లీసా? లిల్లీస్. ఆడ పైన టాప్లో చూసారా ఆ రెస్టారెంట్ ఆర్డర్ పడింది. తీసుకెళ్ళి యూసుఫ్గూడ కృష్ణకాంత్ పార్క్ రోడ్లో ఇవ్వాలి. ఆర్డర్ అయితే పికప్ చేసేసుకున్నాం. ఇది అంబియన్స్ కూడా మస్తు ఉంది లొకేషన్లో అయితే, చూడ్డానికి అయితే ఫోటో షూట్ చేసుకోవడానికి ఇదంతా సూపర్ ఉంది మొత్తానికైతే. ఆర్డర్ డెలివరీ చేయగానే బ్యాచ్ ఆర్డర్ పడింది. ఒకటి టైగర్ లిల్లీ పికప్ చేసుకోవాలి, ఇంకొకటి థియోబ్రోమోలో. కాకపోతే ఫస్ట్ టైగర్ లిల్లీ వేసుకోవాలి. ఇదేమో ఫుడ్ రెడీ రాలేదు, ఇంకా లొకేషన్కి అయితే వచ్చేసినాం, కానీ వెయిట్ చేయాలి రెడీ వచ్చేదాకా. ఈ ఆర్డర్ ఒకటి 381 పక్కనే ఇవ్వాలి. ఏది అది? ఇందాక టైగర్ లిల్లీ ఆర్డర్ ఇన్ని ఇవ్వాలి పక్కనే. ఇక్కడ ఏడో తీసుకోకపోతే గిన్నె పక్కనే ఉంటుంది. లొకేషన్కి వచ్చా, గిన్నె పక్కనే 381. సుదీప్త ఇది డెలివరీ అయిపోయింది. అమృత ఈ ఆర్డర్ కూడా డెలివరీ అయిపోయింది. టైం వచ్చేసి 8:51 అవుతుంది. మనీ ఎంత అయినాయి అన్నీ 1052. అన్నీ మనీ తక్కువ ఇస్తున్నాడు, అందుకే తక్కువ అవుతున్నాయి. ఆర్డర్ ఇచ్చిన వెంబడి ఇంకా ఒక ఆర్డర్ అయితే డెలివరీ చేసిన. దాని తర్వాత క్రీమ్ స్టోన్ ఆర్డర్ పడింది. ఈ ప్రెస్టేజ్ హైవేలోనే డెలివరీ ఇవ్వాలి. బండి ఇక్కడ పార్క్ చేసి లోపలికి ఎంట్రీ చేయించుకోవాలి. ఫస్ట్ చేయించుకొని వెళ్ళిపోదాం. ఇంకా లాస్ట్ అయితే బ్యాచ్ ఆర్డర్ పడింది మెఫిల్ నుంచి. ఈ 2 ఆర్డర్లు ఇస్తే
లాగిన్ టైం అయిపోతుంది. ఇంకా లాగిన్ టైం అయిపోయినప్పటి ఇవి ఇచ్చేసి బంద్ చేయాలి. ఈ మారని కొడుతున్నాడు వీడు. ఫుడ్ రెడీ వచ్చినాయి 2 అయితే. యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ దోనోగే. ఏంటి ఇంకా రావట్లేదు? ఉమెన్స్ హాస్టల్ ఉంది, ఆమెను అనుకుంటా. వాళ్ళేమో రావట్లేదు. నవీన్ నెక్స్ట్ ఆర్డర్ హాస్పిటలా? ఈడ ఏం హాస్పిటల్ ఉంది నాకు తెలియకుండా కొత్తగా. ఓకే వెళ్దాం, వెళ్ళి చూద్దాం. ఫైనల్లీ మన డే అయితే అయిపోయింది. మొత్తం ఆర్డర్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా పని చేసుకొని రూమ్కి వెళ్ళి తిని పడుకోవడమే. తొందరగా పని చేద్దాం. ఓకే 100 అయింది. ఈరోజు లాగిన్ టైం వచ్చేసి లాగిన్ టైం వచ్చేసి 9 hours 46 minutes లాగిన్లో ఉన్నా. అంటే అమౌంట్ 1380 ప్లస్ 348 ఇన్సెంటివ్ వస్తుంది. ఈరోజు ఇంత ఎర్న్ చేసిన. ఓకే బాయ్ గాయ్స్, గుడ్ నైట్. రేపు మళ్ళీ కలుద్దాం.